ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఆది బ్లౌజ్తో మనం ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లాంగ్ ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. మనకి అంచు భాగాలు ఇప్పుడు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకొని క్రాస్లు అనేవి కట్ చేసుకోవాలి. సైడ్ ఎడ్జెస్ ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ బెల్ట్ భాగం కోసం మనం లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. బెల్ట్ వేసుకోవడం వల్ల మనకి నడుము పైకి ఎత్తకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకొని క్లాత్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. కింద బ్లౌజ్ ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకోండి. మెయిన్ మనకి ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకోవాలి. అంటే మొత్తానికి 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత అవుతుందో మార్కింగ్ నుంచి డీప్ దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర జారిపోకుండా ఉండాలంటే మనం మెడ భాగం స్టిఫ్గా పైకి పట్టుకొని లూజ్గా ఒక మార్కింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. పైన కూడా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. అలాగే షోల్డర్ లూజ్ తీసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. అలాగే ఇప్పుడు చంక భాగం దగ్గర లూజ్ తీసుకోవాలి. కింద 2 ఇంచెస్ పెంచాం కాబట్టి ఎక్స్ట్రా పైన కూడా 2 ఇంచెస్ పెంచుకోండి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని మనం మార్కింగ్స్ చేసుకోవాలి. మనకి ఏ సైజ్ అయినా సరే చాలా సింపుల్గా మార్కింగ్ చేసుకోవచ్చు. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షోల్డర్ నుంచి చంక భాగానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా. ఈ విధంగా మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. బ్లౌజ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి ఒక 1.5 ఇంచ్ అనేది కార్నర్లో మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. మీకు ఆర్మ్ హోల్ స్కేల్స్ కూడా ఉంటాయి. మీకు రాదు అనుకునే వాళ్ళు ఒకసారి బ్యాక్ పార్ట్తో చెక్ చేసుకోండి సరిపోతుందో లేదో. మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే డీప్ దగ్గర రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నా అసలు రాదు అనుకున్న వాళ్ళు ఈ కార్నర్లో ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకొని రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కింద అమెజాన్ లింక్ ఉంది. మిషన్స్ కానీ సిజర్స్ కానీ ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఒకసారి చెక్ చేయండి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా. ఇప్పుడు కింద బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. డాట్ పొడవును బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. రెండు వైపులా కూడా పొడవును బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ని. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్కి షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి సాగకుండా చెక్ చేసుకోవాలి. పొడవును బట్టి మనం ఫోల్డింగ్ చేసింది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు చుట్టూరు కూడా బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేయగలిగినట్లయితే చాలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ కూడా చాలా ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ దగ్గర ఒకటే మారుతుంది. ఈ విధంగా పైకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్ స్టిచ్చింగ్ పాయింట్ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. చంక భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని మనం లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి ఉక్సుల పట్టీని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఉక్సుల పట్టీని ఉపయోగించుకొని మెడ ఎంత అవుతుందో మార్కింగ్ చేసుకోవాలి.
తాళ్ళు పట్టితో అయితే మనకి ఎక్స్ట్రా అయిపోతుంది, మెడ పెద్దది అయిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి పైకి ఒక పావించి ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోపలికి లోతు అనేది తీసుకోవాలి. మనకు రౌండ్ సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మనకు కొంచెం ఎక్స్ట్రా అవుతుంది అనుకున్నట్లయితే స్టిచ్చింగ్ పాయింట్కి కిందకి మార్కింగ్ చేసుకోండి, మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనకు కరెక్ట్గా సరిపోతుందో చూసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ తీసుకోండి ఎక్స్ట్రా. ఇప్పుడు లోతు తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో చెక్ చేసుకోవాలి. అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి, లోతు తీసుకోవాలి. ఇప్పుడు లోతు అనేది ఈ విధంగా తీసుకోవాలి. అలాగే నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతుని పైకి తీసుకోవాలి. అలాగే లావు ఉండేవాళ్ళు, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు కొంచెం కింద నుంచి లోతు తీసుకోండి. ఇక నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతుని పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 4th డాట్ వేసేవాళ్ళు కింద స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. అదే 3 డాట్స్ వేసేవాళ్ళు ఎప్పుడు కూడా పైనుంచి లోతు తీసుకోండి. మనకి బాగా సన్నగా ఉండేవాళ్ళు, షేప్ పర్ఫెక్ట్గా రావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా 4 డాట్స్ వేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని మనం చంక భాగం దగ్గర లోతు అనేది తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోతు అనేది ఈ విధంగా తీసుకోవాలి. లోతు తీసుకోవడం మనకి చంక భాగాలు ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మనం 2 సైడ్స్ కూడా ఏ విధంగా వేసుకోవాలనేది ఒకేసారి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనకు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని 2 ఫ్రంట్ పార్ట్స్కి కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టీతోనే మనం ఏ విధంగా వేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. తాళ్ళు పట్టీ అయితే మనకి ఎక్స్ట్రా అయిపోతుంది, షేప్ పక్కకు పోతుంది. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోండి. రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే క్రొత్తగా నేర్చుకునే వాళ్ళకి టిప్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకోండి డాట్స్కి. ఈ విధంగా చాలా ఈజీగా వేసుకోవచ్చు. అదేవిధంగా కింద డాట్ మన లోతు తీసిన దగ్గర నుంచి డాట్ మార్కింగ్ చేసుకోండి. వెడల్పు అనేది ఒక 1 ఇంచ్ తీసుకోవచ్చు. అటు సైడ్ 1 ఇంచ్, ఇటు సైడ్ 1 ఇంచ్. అలాగే డాట్ పొడవు మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు వెడల్పు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. డాట్ వెడల్పు ఇప్పుడు మనం క్రాస్గా మెజర్మెంట్ తీసుకోవాలి. రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా వేసుకోండి. ఇప్పుడు 2 డాట్స్ మిడిల్ నుంచి 3వ డాట్ వేసుకోవాలి. కరెక్ట్గా డాట్కి మధ్య 1.5 అనేది గ్యాప్ వదులుకోవాలి. 3వ డాట్కి మార్కింగ్ చేసుకోవాలి చంక భాగానికి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. రెండో వైపు కూడా చంక భాగానికి అదేవిధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది 4 డాట్ కాబట్టి మూడింటికి మధ్యలోంచి 4th డాట్ వేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి కట్ చేసుకోవాలి. ముందు 2 కట్ చేసుకోవాలి. మనం క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 తీసుకోవచ్చు. ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వదులుకోవాలి.
ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని పొడవు ఎంత అవుతుందో ఒక మార్కింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. ఇప్పుడు షేప్ దగ్గర కూడా అదేవిధంగా పొడవు అనేది తీసుకోవాలి. నడుం భాగానికి షేప్ దగ్గర పొడవు అనేది ఎంత అవుతుందో అంతే మార్కింగ్ చేసుకోండి. మనకు ఓపెన్ సైడ్ నడుం భాగం వైపు 2 ఈక్వల్గా ఉండవు. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచెస్ ఉంటుంది, నడుం భాగానికి 2.5 ఇంచెస్ ఉంటుంది. చూసుకొని మార్కింగ్ చేసుకోండి. లేదా మన బ్లౌజ్ మెజర్మెంట్ సరిపోతుంది. చిన్న బ్లౌజ్ అయినట్లయితే మనం పొడవు పెంచినట్లయితే బ్లౌజ్ పొడవు అనేది సైజెస్ అనేది షేప్ పట్టికి ఆ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఓపెన్ ముక్కలు తీసుకోవాలి. 2 ఉక్సులు పట్టీకి ఒకటి, తాళ్ళ పట్టీకి ఒకటి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి బెల్ట్ అనేది తీసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మనకు అంచు ఉన్నట్లయితే అంచు వేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్కి ఒక సైడ్ అంచు కుట్టుకోని అవసరం లేదు కాబట్టి ఈ విధంగా అంచున్న దాన్ని నేను ఉపయోగిస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోస్ని. ఇప్పుడు క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా మెడ భాగానికి చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవడానికి క్రాస్ కటింగ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మనం డైలీ యూజ్ చేసే శారీస్కైనా సరే క్రాస్గా పైపింగ్ అనేది ఇదే విధంగా వేసుకోవచ్చు. క్రాస్ కటింగ్ తీసుకొని ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. రోజుకు ఒక మోడల్ అనేది పైపింగ్ వేస్తాను, మీరు కూడా ట్రై చేయండి ఆ విధంగా. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే క్లాత్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద మనం ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా నార్మల్ బ్లౌజ్కి ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ముందు ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఒక 1 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. అలాగే చంక భాగం లూజ్కి ఒక మార్కింగ్, ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం పైకి మార్కింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా లూజ్ అనేది ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకోవాలి. షోల్డర్ దగ్గర 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు ఫోల్డింగ్ లోపలికి ఎంతైతే పొడవుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్లో కూడా కట్ చేసుకోవాలి. రైట్ సైడ్స్ రెండు కూడా లోపలికి వేసుకొని రాంగ్ సైడ్ అనేది పై భాగానికి రావాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా లోత్ తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోత్ అనేది మన ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.